శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ గురుభ్యో నమః మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? రోజు నా వీడియోలు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. చాలా సంతోషం. చాలా సమస్యలు జ్యోతిషంలో కానీ న్యూమరాలజీలో కానీ అడుగుతున్నారు. నాకు జ్ఞానం ఉన్నంత వరకు నేను ఇతరులకు సహాయం చేయాలన్న దృక్పథంతో ఈ చేస్తున్నాను, ఈ ఛానల్ రన్ చేస్తున్నాను. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎవరికైతే చెప్పానో జ్యోతిషం కానీ న్యూమరాలజీ కానీ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. అది నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. అయితే ఈరోజు న్యూమరాలజీలో చాలామంది క్వశ్చన్స్ అడిగారు నన్ను, వారికి సమాధానాలు చెప్తున్నాను. దాంతోపాటు 5, 14, 23 తేదీల్లో పుట్టినవారు, వారికి ఏ నెంబర్ కలిసి వస్తుంది, వారు ఏం చేస్తే బాగుపడతారు అనే అంశం గురించి తెలియజేస్తున్నాను. దానికంటే ముందు అసలు ఈ న్యూమరాలజీ ఏమిటి, ఇది ఎక్కడి నుంచి పుట్టింది, ఎందుకు దీన్ని మనం పాటించాలి, దీన్ని పాటిస్తే లాభం ఉంటుందా, ఇది ఒక సైన్సా, ఏ విధంగా ఉంటుందని మనం ముందుగా తెలుసుకుందాం. వాస్తవానికి న్యూమరాలజీ అనేది భారతీయ సబ్జెక్ట్. అది రమణ మహర్షి గారు దాన్ని చేశారు. భారతదేశంలో ఉంది. కానీ జ్యోతిషం బాగా ప్రాచుర్యం వచ్చింది. మనకు పూజలు పునస్కారాలు ఈ తంతులు ఎవరిని బాగా అలవాటు కాబట్టి, హైందవ సాంప్రదాయాలు ఉన్నాం కాబట్టి దాన్ని ఒక పక్కకు పెట్టేశాం. కానీ మన దేశంలో జ్యోతిష్యానికి, సంఖ్యాశాస్త్రానికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎన్నో దేశాలలో రకరకాల పద్ధతులలో దీన్ని నిర్వహిస్తూనే ఉన్నారు. చైనాలో లూషో గ్రేడ్ అంటారు, అరబ్బులో వాళ్ళు చేస్తారు, ఈజిప్ట్ వాళ్ళు చేస్తారు. పద్ధతులు ఉన్నాయి. చాల్జన్ పద్ధతి ఉంది, తర్వాత పైథాగరస్ పద్ధతి ఉంది, ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి. కానీ మన భారతదేశానికి ఒక విదేశీ అతనుడు వచ్చి మన భారతదేశంలో జ్యోతిష్యము, సంస్కృతం నేర్చుకొని చివరిగా వెళ్ళే ముందు ఒక బ్రాహ్మణుని ఉత్తరప్రదేశ్లో నేర్చుకున్నాడు. అతని పేరు హైమన్. తర్వాత ఆయన కీరోగా మార్చుకున్నాడు. ఇక్కడ ఇంకా నేను వెళ్తున్నాను, ఏమైనా శాస్త్రం ఉందా అంటే ఒక సంఖ్యాశాస్త్రం అని ఒకటి ఉంది, అది ఒకటి నేర్చుకోమని చెప్పాడు. అది నేర్చుకొని ఆయన రోమ్కి వెళ్ళిపోయాడు. రోములో ఆయన చాలా సాధారణమైన వ్యక్తి. కానీ హస్తరేఖలు, జ్యోతిష్యము ప్లస్ ఈ న్యూమరాలజీ 3 తెలుసుగా బాగా నేర్చుకున్నాడు. అక్కడికి వెళ్ళి ప్రయోగాత్మకంగా మొట్టమొదట ఆయన ప్రయోగం చేసింది ఏమిటంటే న్యూమరాలజీ ప్రయోగం చేశాడు. అప్పుడు అందరు కింగ్స్ ఉండేవాళ్ళు. ఓడిపోయిన కింగ్స్ దగ్గరికి వెళ్ళి నేను గొప్పవాడిని చేస్తానని చెప్తే అతను నమ్మేవాడు కాదు. ఆ స్థితిలో, ఆ ఓడిపోయిన స్థితిలో ఉన్నాడు కాబట్టి ఏదో చేయవయ్యా అనేవాడు. అలా చేస్తే వాళ్ళందరూ కూడా బాగా డెవలప్ అయిపోయారు. ఏం చేశాడు ఆయన అంటే అతని డేట్ ఆఫ్ బర్త్, ఆయన డెస్టినీ నెంబర్ తెలుసుకొని ఆయన నేమ్లో కరెక్షన్ చేశాడు. దాని ద్వారా బాగా డెవలప్ అయ్యారు. ఫలానా ఓడ మునిగిపోతుంది, ఈ నెంబర్ కనుక ఉంటే అంటే ఆ ఓడలు మునిగిపోయాయి. ఫలానప్పుడు ఈ ట్రైన్ పడిపోతుంది అంటే ఆ ట్రైన్లు పడిపోయి. చాలా పుస్తకాలు రాశాడు, చాలా సైంటిఫిక్గా రాశాడు, ప్రతి దాన్ని ప్రూవ్ చేసి రాశాడు. అదే న్యూమరాలజీ. ఆయన ఆద్యుడు అని నేను 100% చేయగలను. న్యూమరాలజిస్టులు అందరూ కూడా ఈ ప్రపంచంలో ఉండే సంఖ్యాశాస్త్ర నిపుణులందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే కీరో. దాని తర్వాత చైనా వాళ్ళది ఉంది, లోషో ఉంది. కానీ దానికంటే టాప్ మోస్ట్ ఇది. ఎన్నో ప్రయోగాలు చేసి చూపెట్టాడు, ఎన్నో గ్రంథాలు రాశాడు, ఎన్నో పుస్తకాలు రాశాడు. దాంట్లో నుంచి వచ్చిందే ఈ భాగం. అంతెందుకండి, నేను నమ్మడానికి నాకు ఒక 20 ఏళ్ళు పట్టింది. అది ఈ న్యూమరాలజీ. నేను జ్యోతిష్యం నుంచి న్యూమరాలజీ నేను నమ్మడానికి చాలా రోజులు పట్టింది. చాలామందిని కలవడానికి, వారు చెప్పిన విషయాలను వినడానికి, స్వయంగా నేనే దాన్ని కరెక్షన్ చేసుకున్న తర్వాత నాకు కనిపించిన భావం అది. కాబట్టి 100కు 100% న్యూమరాలజీ అనేది ఖచ్చితమైన సబ్జెక్ట్. అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. 5, 14, 23 తేదీలో పుట్టినవారు వీరు మెర్క్యూరీలోకి వస్తారు, బుధ సంఖ్యలోకి వస్తారు. వీరు ఎక్కడైనా కానీ సమతుల్యంగా ఉంటారు. మాట చాతుర్యము, తెలివితేటలు, బిజినెస్లు అన్ని రంగాల్లో వీరు అనుకూలంగా ఉంటారు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినవారు. కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారి డెస్టినీ నెంబర్ కనుక, డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటూ వచ్చే డెస్టినీ నెంబర్, అది కనుక తేడా వస్తే చాలా ఇబ్బంది వారికి. 2 నెంబర్ కానీ, 7 నెంబర్ కానీ, 8 నెంబర్ కానీ, 7 నెంబర్ కానీ వారి డెస్టినీ నెంబర్ వస్తే వారి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకోవాలి. అలా చేయించుకొని ఒకవేళ వాళ్ళ ఆధార్ కార్డులో ఎంటర్ అయిపోయి ఉన్నది గురుగారు, ఇప్పుడు ఏం చేంజ్ చేస్తామంటే నేను అది మొత్తం చేయమని అనట్లేదు. ముందు నీ నేమ్ను కరెక్ట్ చేసి 1 అక్షరమో 2 అక్షరమో సరిచేసి నేమ్ కరెక్షన్ దాన్ని ఒక వైబ్రేట్ చేసి నీ నేమ్ను వైబ్రేట్ చేస్తాం. ఆ వైబ్రేట్ చేసిన దాన్ని ఒక కోర్సు ప్రకారంగా రాయవలసి ఉంటుంది. ఆ కోర్సు ప్రకారంగా రాసిన తర్వాత అది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అది చూడడానికి
పేరు రాసుకుంటే వైబ్రేట్ అయ్యి మన జీవితాలు వెలుగునిస్తాయా అనిపించవచ్చు. మీరు నమ్మకం ఉండి ఖచ్చితంగా అది వైబ్రేట్ అవుతుంది. దానిలో మీకు గొప్ప విషయం అంటూ మీకు ఒక 4 నెలల్లో తెలుస్తుంది. 100కు 100 నిజం. ఆ వైబ్రేట్ చేసుకున్న నేము మీ జీవితాన్ని నిలబెడుతుంది. మీ పేరు తగ్గట్టు మీ వ్యాపారాలలో ఉండబడే బిజినెస్ కూడా సరిగా ఉండాలి. కొన్ని నెంబర్లు సూచిస్తాను నేను. ఈ నెంబర్ తేదీలలో మీరు పనులు చేయమని చెప్తాను. ఆ పనులు ఆ నెంబర్లో చేస్తే సక్సెస్ అవుతుంది. అందులో అనుమానపడవలసిన అవసరం ఏదీ లేదు. మీరే చూసుకోండి. మీరు ఒక క్యాలెండర్ తీసుకోండి. ఒక 3 నెలలు క్యాలెండర్ పెట్టుకొని మీకు కలిసి వచ్చిన డేట్లు ఏవో రౌండప్ చేసుకోండి. అవి రిపీట్ అవుతుంటాయి. ఆ డేట్లు రిపీట్ అవుతుంటాయి. ఆ డేట్లు తెలుసుకోవడమే న్యూమరాలజీ. దాన్ని ఫాలో చేయడమే న్యూమరాలజీ. నీ పేరుని కనుక ఆ వైబ్రేషన్లోకి మార్చుకోవడమే న్యూమరాలజీ. అది చూడడానికి వింతగా ఉంటుంది కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సక్సెస్ఫుల్ అవుతారు. ఎంతోమంది జీవితాలలో ఈ యొక్క న్యూమరాలజీ ద్వారా దాదాపు 1000 మందికి నేను కరెక్షన్ చేసి ఇచ్చాను. చాలా అద్భుతంగా ఉంది. నాకు ఈ మధ్య కాలంలో ఒక వాటర్ ప్లాంట్ అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి. పాపం అన్ని ప్లాంటేషన్ అన్ని పెట్టుకున్నాడు. కానీ అతను పెట్టుకున్న ప్లాంటేషన్ పేరు, అతనికి ఉన్న పేరు ఆ డెస్టినీ నెంబర్కు సూట్ కాలేదు. దాన్ని గురుగారు నేను ఒక 4 లక్షలు పెట్టి చేశాను, అది సక్సెస్ కావట్లేదు అని చెప్పాడు. సరే అని చెప్పేసి నా మీద నమ్మి వచ్చాడని అతనికి నేమ్ కరెక్షన్ చేసి ఆయన ప్లాంట్ నేమ్ కూడా నేను చిన్న కరెక్షన్ చేసి ఇచ్చాను. ఒక 3 నెలల తర్వాత ఆయన నాకు చెప్పాడు, గురుగారు ఏం జరిగిందో తెలియదు, ఇది ఏం మహత్యమో తెలియదు, కానీ అద్భుతంగా రన్ అవుతున్నది. నేను లాస్లో ఉన్నవాడిని లాభంలోకి వచ్చాను. నేను కోట్లు గడించాడని చెప్పట్లేదు, కానీ అతను ఉన్న జీవితానికి ఇప్పుడు న్యూమరాలజీ కరెక్షన్ చేసుకున్న జీవితానికి చాలా తేడా వచ్చిందనే విషయం మాత్రం చెప్పాడు. అది స్పష్టం. ఇలా ఎంతోమంది జీవితాలలో వివాహాలు కానీ, అనారోగ్య సమస్యలే కానీ, బిజినెస్లే కానీ, విద్యా విషయాలే కానీ, ఉద్యోగ విషయాలే కానీ, ఏదైనా కానీ సక్సెస్ఫుల్గా అయిన వాళ్ళు చాలామంది లిస్టు నా దగ్గర ఉంది. కాబట్టి దీన్ని తీసిపడేసే సబ్జెక్టు కాదు. 100కు 100% సక్సెస్ఫుల్ రేట్ ఇస్తుంది. కాబట్టి మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, ఒక్కసారి మీ యొక్క నేమ్ ఆఫ్ కరెక్షన్ నాకు పంపించండి. నేను చేసి పంపిస్తాను. అపాయింట్మెంట్ తీసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క బిజినెస్ ఏంటి, మీరు ఏం చేస్తారనే వివరాలు నాకు తెలియజేయండి. నేను నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసి ఇస్తాను. మీరు చెప్పినట్టుగా మీరు కోర్సు రాయండి, 100కు 100% సక్సెస్ అవుతారు. ముఖ్యంగా నేను పదే చెప్తూ ఉంటాను, మీరు మీ పిల్లలకి ఇచ్చే బహుమానం అంటూ ఏది లేదు. ₹1,00,00,000 ఇచ్చినా కానీ వాడు బాగుపడతాడో బాగుపడో తెలియదు, ఖర్చు అవుతుందో తెలియదు. కానీ వాడికి పేరు పెట్టే ముందు న్యూమరాలజీ ప్రకారంగా కనుక పేరు పెడితే మీరు ఆ పిల్లవాడు దానంతట తానే గ్రోతింగ్ అవుతాడు, చక్కగా ఉంటుంది. కానీ వాడు పెరిగిన తర్వాత కనుక సరిగా వాడు నేమ్ కరెక్షన్ లేకుండా చేసేది ఉంటే మాత్రం వాడు నిందించక తప్పదు. కాబట్టి తల్లిదండ్రులు మీరు బాగా అల్లారముద్దుగా పెంచుకున్న పిల్లల భవిష్యత్తును పేరు మీద కూడా ఆధారపడి ఉంది. కాబట్టి నేమ్ ఆఫ్ కరెక్షన్ చిన్నపిల్లలకు వెంటనే చేయించండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.